హాయ్ వియర్స్, గుడ్ ఈవినింగ్ అండి. నిన్న మనం ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ చెప్పుకున్నాం కదా. ఏంటండి ప్రజెంట్ కంటిన్యూస్ ఫాము? సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ బీ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ప్రజెంట్ బీ ఫామ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్. వీటిని ప్రజెంట్ బీ ఫామ్స్ అని చెప్పంటారని చెప్పుకున్నాం కదా. సో ఈరోజు ఆ టెన్స్ని ఎక్కడ ఉపయోగిస్తాం, మనం వాడేటప్పుడు ఎట్లా ఉపయోగిస్తాము అనేటటువంటిది తెలుసుకుందాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ వాడతారు అంటే, టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ గోయింగ్ ఆన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. అంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక క్రియ జరిగితే అటువంటి క్రియలను తెలియజేయడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. నేను బోర్డు మీద రాస్తున్నాను. యు ఆర్ ఆల్ లిజనింగ్ టు మై లెసన్. మీరు పాఠం వింటున్నారు. దే ఆర్ డ్రైవింగ్ ఏ కార్. వాళ్ళు కార్ డ్రైవ్ చేస్తున్నారు. షీ ఈజ్ ఈటింగ్ ఏ బనానా. ద మంకీ ఈజ్ క్లైంబింగ్ ఏ ట్రీ. ఇలా అండి. ఇలా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా క్రియలు కనుక కంటిన్యూ అయితే వాటిని తెలియజేయడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తారండి. జనరల్గా మన యూసేజ్లో మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ మన వాక్యాల్లో వాడుతూనే ఉంటాం. వీటి ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ ఏ ప్రొనౌన్ పక్కన ఏ ఏ బీఫామ్ వస్తుంది అనేటటువంటిది ప్రాక్టీస్ చేసుకుంటూ వీటిని మనం కనుక ఉపయోగిస్తూ కొన్ని వాక్యాలు కనుక ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటే తప్పనిసరిగా మనకి దీన్ని ఎలా ఉపయోగించాలనేది అర్థమవుతుందండి. మీరు ఏ పని కొనసాగిస్తున్నారో వాటిని మీకు నచ్చిన కొన్ని వాక్యాలని మీ సొంతగా 10 వాక్యాలైనా సరే కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి రాయడానికి ట్రై చేయండి. వీ షల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై.